ఈ నిర్వాహకులకు ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, ప్రపంచంలో ఈ వ్యక్తి అయినా దండం పెట్టవలసిన వ్యక్తి అంటూ ఉంటే అదొక గురువు మాత్రమే. ఎందుకంటే వేల మందిని తీర్చిదిద్దేవాడు ఒక గురువే, తల్లిదండ్రుల తర్వాత గురువే. అలాంటి గురువుని వాళ్ళు బుద్ధిహీనులుగా అక్కడ బెదిరించే వీడియో మేము చూసాం సార్, రాము సార్, ఆ వీడియో నేను చూసిన. ఇట్లా అని బెదిరించి ఇట్లా అవుతుంది అని అంటే 100 మంది 200 మంది ఉన్నప్పుడు భయపడక తప్పదు. ఆ క్షణాన ఏమనాలే, అక్కడికి వచ్చిన పెద్ద మనిషి మాట్లాడి సరే సార్ మళ్ళీ ఇలాంటివి చేయకు అని పంపించేది ఉండే. అందరి కాళ్ళు ముక్కు అని అన్నాడంటే వాడు ఎంత బుద్ధిహీనుడు, వానికి ఏమైనా తలకాయ ఉందా? అవును భయ్, నువ్వు మాల వేసుకున్నావు, మాల నీ గౌరవం, నీ చుట్టుపక్కల వాళ్ళ గౌరవం కావచ్చు. నీ గౌరవాన్ని నిలుపుకోవాలంటే నువ్వు స్కూల్కు రావద్దు కదా, స్కూల్కు రావడం నీ తప్పు కాదా? స్కూల్కి వచ్చింది కొట్టాలని తన్నాలని ఎవరైతే గురువు అయితే ఏ స్టూడెంట్ని కూడా తన్నాడు కదా. ఏదో పొరపాటున జరుగుతున్నప్పుడు కాలు తాకవచ్చు, తాకినంత మాత్రాన నువ్వు కాళ్ళు మొక్కించుకునే స్థాయికి దిగజారినవు అని అంటే ఇది కేవలం దళితుల మీదనే దాడి. మా హెడ్ మాస్టర్ గారు దళితుడు కాబట్టే వీళ్ళనంటే ఏం కాదు అని. ఇప్పటికైనా ఒక ఐక్య కార్యాచరణ మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇదే చివరిది కావాలి, ఈ దాడి చివరిది కావాలి. మహిళలైనా దళిత మహిళల మీద రేపు చేసినా ఎవడు దిక్కులేడు దేశలేడు, ఏదో ఒక కొన్ని డబ్బులు ఇస్తే పోతారా అనే భావజాలం ఉంది ఆధిపత్య కులాల వాళ్ళకు. ఇది ఈ రోజుతోటి ఈ సారితోటి ఆగిపోవాలంటే మనం ఒక ఐక్య కార్యాచరణ కమిటీ వేసుకొని అందరం ఎక్కడ చిన్న ఇష్యూ జరిగినా కూడా చీమలు కాక గూడు కట్టినట్టు అందరం కట్టుకొని వెళ్ళిపోతేనే భవిష్యత్తులో ఇలాంటివి జరగవని తెలియజేస్తూ కేవీపీఎస్ తీసుకునే ప్రతి పోరాటంలో మేము పాల్గొంటామని తెలియజేస్తూ ముగిస్తున్నా.